Very good morning, everyone. Team. Present right now, Gift Nifty 160 points gap down opening చూపెడుతుంది. డౌ జోన్స్ అయితే ఎస్టర్డే నైట్ 780 పాయింట్స్ క్రాష్ అయింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ అయితే $100 క్రాస్ అయిపోయింది. చూస్తే మార్కెట్స్లోని ప్రెజెంట్ రైట్ నౌ కంప్లీట్ నెగిటివ్ అప్డేట్సే కనబడుతున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఫర్ ద ఫస్ట్ టైం ఇరానియన్ యొక్క సుప్రీం లీడర్ అంటే సింపుల్ చెప్పాలంటే కొమైనీ చనిపోయారు కదా, వాళ్ళ రెండవ కొడుకు నిన్న కొన్ని స్టేట్మెంట్స్ చేయడం జరిగింది. ఆ స్టేట్మెంట్స్లో ప్రపంచ యుద్ధాన్ని మొదలు పెడతామనేటట్టు కూడా ఉన్నాయి. వాటి గురించి ఇన్ డీటెయిల్గా చెప్తాను. ఇంకోటి వీడియో రికార్డ్ చేసినప్పుడు కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే మార్నింగ్ లేచి మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేసరికి చాలా టైం పట్టేస్తుంది. సో అందువల్ల నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మోస్ట్లీ గ్యాదర్ చేసి నేను వీడియో పెడుతున్నాను. సో ఒకవేళ లేట్ అయినా కానీ యాక్సెప్ట్ చేయండి. ఈవినింగ్ పోస్ట్ మార్కెట్లో వెళ్ళడం చాలా టైం ఉంటుంది. ప్రీ మార్కెట్ నుంచి పోస్ట్ మార్కెట్కు 5-6 అవర్స్ టైం ఉంటుంది కాబట్టి ఎక్కువ రీసెర్చ్ చేయగలను. బట్ ప్రీ మార్కెట్లోని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తున్నాను కాబట్టి కొంచెం ఏమైనా మిస్ అయితే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అది కామెంట్ బాక్స్లో పెట్టండి. అది రిమైనింగ్ వ్యూవర్స్కి అది హెల్ప్ అవుతుంది. ఓకే, నా లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్లో ఏం జరిగిందన్న దగ్గర నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, డౌ జోన్స్ పరంగా చూసుకుంటే ఎస్టర్డే అయితే మాత్రం 740 పాయింట్స్ నెగిటివ్ సైడ్ క్లోజ్ అయింది. అంటే 1.5% డౌ జోన్స్లో నెగిటివ్ సైడ్ డ్రాప్ వచ్చింది. 1.78% నాస్డాక్లో డ్రాప్ అయితే వచ్చింది. స్మాల్ క్యాప్ 2% డిక్లైన్ అయింది. నిన్న ఒక్కరోజే S&P 500 విక్స్ 12% రైజ్ అయింది. ఓవరాల్గా చూసుకుంటే S&P 500 27.3 దగ్గర క్లోజ్ అయింది. 20 అబవ్ ఉంటేనే నెగిటివ్, ఇప్పుడు 27 దగ్గర ఉంది. యూఎస్ మార్కెట్స్కి ఇది ఒక బ్లడ్ బాత్ సైన్ అని మనం చెప్పొచ్చు. హౌఎవర్ యూరోపియన్ మార్కెట్స్ మీరు చూస్తే మెజారిటీ ఆఫ్ ద యూరోపియన్ మార్కెట్స్ అన్నీ నెగిటివ్గానే క్లోజ్ అయినాయి. ఇప్పుడు ఏషియన్ మార్కెట్స్ అన్నీ మిక్స్డ్లో ట్రేడ్ అవుతున్నాయి. జపాన్ మార్కెట్ 1% నెగిటివ్. రెస్ట్ ఆఫ్ ద మార్కెట్స్ అన్నీ కూడా ప్రెజెంట్ రైట్ నౌ మిక్స్డ్లో ట్రేడ్ అవుతున్నాయి. నౌ ఇండెక్స్ ఫ్యూచర్స్లోకి వెళ్ళి చూస్తే అంటే డవ్ ఫ్యూచర్స్, నాస్డాక్ ఫ్యూచర్స్ పరంగా ఎలా ట్రేడ్ అవుతున్నాయి అనేది చూస్తే 208 పాయింట్స్ పాజిటివ్ సైడ్ రికవరీ అయింది ఫ్యూచర్స్. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇండెక్స్ నెగిటివ్గా క్లోజ్ అయిన తర్వాత అందులో 50% రికవరీ అయితేనే నెక్స్ట్ ఓపెన్ అయ్యే మార్కెట్ ఫ్యూచర్స్కి రియాక్ట్ అవుతుంది. 50% రియాక్ట్ అవ్వకపోతే మాత్రం ఇండెక్స్కి రియాక్ట్ అవుతుంది. కరెంట్లీ డౌ జోన్స్ ఫ్యూచర్స్ అయితే మాత్రం ఆల్మోస్ట్ 211 పాయింట్స్ మాత్రమే పాజిటివ్ సైడ్ రికవరీ అయింది. అక్కడ 700 పాయింట్స్, అట్లీస్ట్ 400 పాయింట్స్ అనేది పాజిటివ్లో ట్రేడ్ అయితే మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. కానీ స్టిల్ ఇప్పటికీ కూడా ఇండెక్స్ నెగిటివ్ సైడే ఉంది కాబట్టి దానికి రియాక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. దాన్ని బట్టి చూసుకుంటే ఎస్టర్డే మన నిఫ్టీ 50 క్లోజ్ అయింది 23,720, ఇప్పుడేమో 23,556. అప్రాక్సిమేట్లీ 150 పాయింట్స్ టు 70 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది కనపడుతుంది. ఒకనొక స్టేజ్లో 200 పాయింట్స్ అబోవ్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కూడా వెళ్ళింది. బట్ యాజ్ ఆఫ్ నౌ 150 పాయింట్స్ వరకు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది మనం ప్రజెంట్ రైట్ నౌ చూడగలుగుతున్నాం. మేబీ ప్రీ మార్కెట్ ఓపెన్ అయిన టైంకి ఆ గ్యాప్ డౌన్ పెరగచ్చు లేదా తగ్గచ్చు. అది యూఎస్ ఫ్యూచర్స్ రికవరీ బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. ఆన్ ద అదర్ సైడ్ ఇలా గ్యాప్ డౌన్ హెవీ అవుతుండేటప్పుడు మీరు డబుల్ కన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఏడియర్స్ని చూడండి. మన ఇండియన్ స్టాక్స్ అమెరికాలో ట్రేడ్ అయినవి. సో మన ఇండియన్ స్టాక్స్ ఎస్టర్డే నైట్ విప్రో 3% నెగిటివ్, ఆల్మోస్ట్ ఇన్ఫోసిస్ 3% నెగిటివ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 0.4, ఐసిఐసిఐ బ్యాంక్ 1.7. సో ఓవరాల్గా చూసుకుంటే మన ఇండియన్ ఏడియర్స్ కూడా కొంచెం డీప్ రెడ్లోనే క్లోజ్ అయినట్టు మనకు కనపడుతున్నాయి. మన ఇండియన్ మార్కెట్స్ పరంగా ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కంటిన్యూ చేస్తారని చెప్పడానికి చూడండి, ఎస్టర్డే 7,000 crores మార్కెట్లో వాళ్ళు సెల్ చేస్తే డిఐ వచ్చేసరికి 7,449 crores బై చేయడం జరిగింది. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు F&Oలో పొజిషన్స్ కూడా 80% క్యారీ చేస్తున్నారు. ఇక్కడ కూడా వాళ్ళు ప్రొప్రైటరీ ట్రేడర్స్ కూడా షూస్ షార్ట్ సైడ్ పొజిషన్స్ పెట్టుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ రూపీ 92.44కి వెళ్ళింది. ఆల్ టైమ్ లో విచ్ ఈజ్ అన్ వెరీ బిగ్ నెగిటివ్. ఆల్ టైమ్ లో వరకు మార్కెట్లో ఏదైతే యూఎస్డి ఎన్ఆర్ వెళ్తుందో అది మార్కెట్కి చూస్ నెగిటివ్గా మనం తీసుకోవచ్చు. దిస్ ఈజ్ అన్ అనదర్ వన్. సో సేమ్ టైం వచ్చేసరికి కమోడిటీస్లోకి వెళ్ళి చూస్తే క్రూడ్ ప్రైస్ $100 per barrel అయితే మాత్రం బ్రెంట్ ఆయిల్ టచ్ అయిపోయింది. క్రూడ్ ఆయిల్ WTI అయితే మాత్రం 95.66కి వెళ్ళింది. $100 సైకలాజికల్ నెంబర్ కానీ క్రాస్ అయితే మార్కెట్స్ని అది నెగిటివ్ సెనారియో క్రియేట్ చేస్తుందని మనం మాట్లాడుకున్నాం. అండ్ సేమ్ టైం ఇది మేజర్ కంట్రీస్లో ఇన్ఫ్లేషన్ పెరగడానికి కూడా ఎక్కువగా స్ట్రెస్ తీసుకొచ్చే పాయింట్. సేమ్ టైం వచ్చేసరికి మన ఇండియాకి అయితే మాత్రం ఇంకా ఎక్కువగా ఇన్ఫ్లేషన్ పెరగచ్చు. ఇన్ఫ్లేషన్ పెరగచ్చు అని ప్రూవ్ చేసుకోవడానికి ఇంకొక పాయింట్ కూడా ఉంది. లాస్ట్ మంత్ అయితే వార్ ఎఫెక్ట్ కాదు, ఇది లాస్ట్ మంత్ నార్మల్గా ఉన్న టైంలోనే 2.74%, ప్రీవియస్ మంత్ అయితే
లాస్ట్ మంత్ 3.21% వచ్చింది. అంటే ఫిబ్రవరి మంత్ యొక్క ఇన్ఫ్లేషన్ అనేది 3.2% వచ్చింది. ఎక్స్పెక్టేషన్ 2.7 నుంచి 3.1 ఉంటే నెంబర్ 3.21 వచ్చింది, విచ్ ఈజ్ అ నెగిటివ్. క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇప్పుడు పెరుగుతుంది, అప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైస్ స్టేబుల్గా ఉంది. స్టేబుల్గా ఉండేటప్పుడే ఇన్ఫ్లేషన్ 3.2 వచ్చింది. ఆర్బీఐ టార్గెట్ ఎంతో తెలుసా? 2 to 4%. 4% లోపే ఉండడం అనేది పాజిటివ్, కానీ పెరగడం అనేది నెగిటివ్. ఓకే, స్లోగా వాళ్ళు అనుకున్న టార్గెట్ దగ్గరికి వెళ్ళిపోతుంది కాబట్టి అది కొంచెం నెగిటివ్గానే తీసుకుంటుంది. ఇప్పుడు ఈ డేటా కూడా నెగిటివ్నే, కానీ ఎక్కడ నెగిటివ్గా రియాక్ట్ అవుతుందంటే ఇప్పుడు వచ్చిన డేటాను కాదు, లాస్ట్ టైం నార్మల్గా ఉన్న క్రూడ్ ఆయిల్ టైంలోనే 3.2 వస్తే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఏమో $100కి వెళ్ళిపోయింది. సో మేబీ ఈ యుద్ధం కానీ కంటిన్యూ అయితే మాత్రం ఈ మంత్ ఇంకా ఎఫెక్ట్ పడుతుంది, ఆయిల్ ప్రైజెస్ పెరిగిపోతాయి. ఆయిల్ ప్రైజెస్ మనకి 42 రోజులు తగ్గడం రిజర్వ్ ఉంది కదా, వర్రీ అవ్వద్దని అనుకోవద్దు. ఎల్పిజి కమర్షియల్ గ్యాస్ అనేది ప్రజెంట్ రైట్ నో ఎల్పిజి, సిఎన్జి, పిఎన్జి మొత్తం అన్ని గ్యాసెస్ యొక్క ప్రైజెస్ పెరుగుతాయి కాబట్టి దానివల్ల క్రూడ్ ఆయిల్ని రిఫైన్ చేయాలంటే డెఫినెట్గా ఈ న్యాచురల్ గ్యాస్ యూజ్ చేయాలి కాబట్టి వాటి ప్రైజెస్ కూడా పెరుగుతుంది. ఆయిల్ అండ్ పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్, దానివల్ల ఇన్ఫ్లేషన్ ఇంకా పెరగచ్చు. కానీ 4%కి రీచ్ అవుతుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తే మేబీ ఇది ఇంకొంచెం నెగిటివ్గా తీసుకోవచ్చు. ఇప్పటి వరకు మన ఇండియాకు వచ్చిన ఇన్ఫ్లేషన్ డేటా, ఎఫ్ఐఎస్ సెల్లింగ్ డేటా, రూపీ వీక్ అవ్వడం, సేమ్ టైం బ్రెంట్ ఆయిల్ పెరగడం వల్ల నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని మనం మాట్లాడుకున్నాం. ఇది ఎలా ఉంటే వార్ అప్డేట్స్ కూడా మనం డిస్కస్ చేసుకోవాలి కదా. ఎస్టర్డే ఫర్ ద ఫస్ట్ టైం ఖొమైనీ యొక్క రెండవ పుత్రుడు అనమాట, సింపుల్ చెప్పాలంటే వాళ్ళ సెకండ్ సన్. సో మొస్తాబా ఖొమైనీ అనే పర్సన్ అనమాట ఇతని పేరు. అయితే ఇతను ఎటువంటి టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వలేదు, ఎటువంటి వీడియోని రిలీజ్ చేయలేదు, కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ చేశాడు. అది నిన్న ఇరానియన్ ఒక న్యూస్ ఛానల్లో అయితే మాత్రం చెప్పడం జరిగింది. ఏం చెప్పారు? 1 by 1 5 పాయింట్స్ క్లియర్గా చెప్పారని చెప్తున్నారు. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే యాజ్ ఆఫ్ నౌ వార్ పరంగా అన్కండిషన్ అయితే మాత్రం, వార్ పరంగా అయితే మాత్రం అన్సర్టెనిటీ అయితే మాత్రం కంటిన్యూ అవుతుంది. దానివల్ల నేను మీడియా దగ్గర రాలేకపోతున్నాను, వీడియో ఇవ్వలేకపోతున్నాను, జస్ట్ నా సందేశాన్ని ఇస్తున్నానని చెప్పి ఫస్ట్ పాయింట్ తను తెలియజేశాడు. సెకండ్ వన్, కంపల్సరిగా రివెంజ్ అనేది తీర్చుకుంటాం. రివెంజ్ కూడా చాలా హ్యూజ్ వేలో ఉంటుంది. మా ఫాదర్ని కోల్పోయాను, మా వైఫ్ని కోల్పోయాను, అండ్ సేమ్ టైం వచ్చేసరికి పిల్లల్ని కోల్పోయాను, అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో వాళ్ళ మదర్ని కోల్పోయారని మెన్షన్ చేయలేదు. వాళ్ళ మదర్ చనిపోయారని అనుకున్నారు కదా, వాళ్ళ మదర్ చనిపోలేదు, సో బ్రతికే ఉన్నారని అయితే మాత్రం చెప్తున్నారు. మా ఫాదర్ డెడ్ బాడీని నేను డైరెక్ట్గా వెళ్ళి లైవ్లో చూశాను. సో చనిపోయిన తర్వాత నా ఒక్కరికి చూపించారు, నేను లైవ్లో చూశాను. దీన్ని నేనైతే మాత్రం వదిలిపెట్టను. రివెంజ్ అనేది ఎలా ఉంటుందని అంటే సింపుల్గా నేను మీకు చెప్తున్నా, మాది ఎంత డ్యామేజ్ అయిందో అంత డ్యామేజ్కి తగ్గట్టుగా డబ్బులు మీరు ఇచ్చేయండి. డబ్బులు మీరు ఇవ్వలేదు అని అంటే మాత్రం మా ప్రాపర్టీస్ని మీరు ఏవైతే డ్యామేజ్ చేశారో, ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మా ఇరాన్ ప్లేస్లోని ఒక స్కూల్ పిల్లల్ని 150 మంది స్కూల్ పిల్లల్ని చంపేశారు మీరు. సేమ్ ఎగ్జాక్ట్లీ అట్లాంటి కైండ్ ఆఫ్ డ్యామేజెస్ ఏవైతే జరిగినాయో మీ మీద కూడా ఆ డ్యామేజ్ని మేము చేస్తాము అని చెప్పి ఫస్ట్ రివెంజ్ కాల్ అయితే మాత్రం తను ఇచ్చాడు. అంటే సింపుల్ చెప్పాలంటే ఇది ఆల్రెడీ నిన్ననే వచ్చింది. డబ్బుల్ని ఎంత కోల్పోయామో మేము దాని డబ్బులు మొత్తం మీరు ఇవ్వాలి, ఇవ్వకపోతే మాత్రం ఈ వార్ కంటిన్యూ చేస్తామని సింపుల్గా చెప్పారు. రెండోది ఇంకోటి ఏంటంటే ఎలా కంటిన్యూ చేస్తారు, వీళ్ళ ప్రాపర్టీస్ ఏవేవైతే డ్యామేజ్ అవుతున్నాయో అవన్నీ కూడా మేము డ్యామేజ్ చేస్తామని చెప్పారు. నెక్స్ట్ వన్, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ గురించి మాట్లాడారు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని యుఎస్ షిప్స్, యూరోప్ షిప్సే కాదు ఏ షిప్స్ని కూడా వెళ్ళడానికి మేము ఒప్పుకోము. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి కంప్లీట్గా బ్లాక్ చేస్తాము. మోస్ట్లీ ఇది ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఇది చుట్టుముట్టుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రపంచ దేశాల మధ్య మేము ప్రాక్సీ వార్స్ కూడా పెడతాము. లేదు అని అనుకుంటే ఇక్కడ మీకు క్లియర్గా చూడండి, రీజన్ బై స్క్వీజింగ్ ఆయిల్ సప్లైజెస్ అని కూడా చెప్పారు. అంటే అతను చెప్తున్న దాని ప్రకారంగా స్లీపింగ్ సెల్స్, మీకు ఐడియా ఉందో లేదో, అంటే వీళ్ళ ఇస్లామిక్ మతంలోని చనిపోతే సెల్ఫ్ సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే డైరెక్ట్గా దేవుడి దగ్గరికే వెళ్తామని వాళ్ళు బ్లైండ్గా నమ్ముతుంటారు. సో అంటే నేను రిలీజన్ గురించి మాట్లాడట్లేదు, వాళ్ళు నమ్ముతుంటారు. ఇందులో వాళ్ళ షియా ముస్లిమ్స్ వచ్చేసరికి యూఏఈ కంట్రీస్లో చాలా ప్లేసెస్లో ఉన్నారు, ఇరాక్లో ఉన్నారు, అదర్ ప్లేసెస్లో ఉన్నారు, పాకిస్తాన్లో ఉన్నారు, ఇండియాలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టి అంటే వాళ్ళందరికీ కూడా క్రియేట్ చేసి ప్రాక్సీ వార్స్ని తీసుకొస్తాం. రీజనల్ ప్రాక్సీ వార్స్, ఇవ్వండి యూజింగ్ రీజనల్ ప్రాక్సీ వార్స్ అంటే ఈ మతపరంగా మేము తీసుకొచ్చి అన్ని దేశాల మధ్య కూడా ఇది చుట్టేటట్టు చేస్తాము. అండ్ ఇంకోటి ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని బ్లాక్ చేస్తాము అని క్లియర్గా ఎనిమీస్ని బెదిరిస్తూ చెప్పారు. ఇంకోటి చెప్పాలనుకుంటే యూఎస్కి
సింపుల్ చెప్పాలంటే చెమటలు పట్టించేటట్టు వార్నింగ్ అయితే మాత్రం ఇచ్చిండు. ఆన్ ద అదర్ సైడ్ ఇంకోటి కూడా ఉంది. యుఎస్ బేసెస్ని గల్ఫ్ కంట్రీస్ అన్నీ ఇస్తున్నాయి. 15 దేశాలు మా చుట్టుముట్టు ఉన్నాయి. ఈ 15 దేశాలు కూడా మాతో మిత్ర సంబంధంగానే ఉన్నాయి. నేను అలానే అనుకున్నాను, కానీ మీరు యుఎస్ బేసెస్ని ఇచ్చి మా దేశం మీద అటాక్ చేసేటట్టు చేశారు. ఇప్పటికీ కూడా మీకు లాస్ట్ టైం ఛాన్స్ ఇస్తున్నాం. ఆ బేసెస్ని ఏదైతే మీరు ఆపారో వాటిని కంప్లీట్గా, ఆ బేసెస్ని ఏవైతే ఇచ్చారో ఇప్పటికైనా ఆపండి. ఆపలేకపోతే మాత్రం మీ దేశంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, అంటే ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అటాక్ చేయాల్సి వస్తుందని కూడా చెప్పారు. ఆన్ ద అదర్ సైడ్ ఇంకొకటి కూడా వాళ్ళ సైడ్ నుంచి అప్డేట్ వచ్చింది. అదేంటంటే ఓకే, సో మొత్తం అంటే మా ఫాదర్ని, వైఫ్ని, ఇది ఇందాకలే చెప్పాను కదా, ఫాదర్ని కోల్పోయాను, మా వైఫ్ని కోల్పోయాను, మా సిస్టర్ని కోల్పోయాను, మా చిల్డ్రన్స్ని కోల్పోయాను, మా బ్రదర్ ఇన్ లాని కోల్పోయాను అని చెప్పారు. ఇందులో మదర్ లేరు. సో ఇవన్నీ కూడా నేను డైరెక్ట్గా చూశాను కూడా వాళ్ళని. సో డెఫినెట్గా దాని మీద రివెంజ్ ఉంటుందని చెప్పారు. ఇది ప్రెజెంట్ రైట్ నౌ. వార్ స్టాప్ అవ్వకపోతే వరల్డ్ వార్ని క్రియేట్ చేస్తామని ఇండైరెక్ట్గా అయితే మాత్రం ఇరాన్ వాళ్ళు వార్నింగ్ అయితే ఇచ్చారు. ఆన్ ద అదర్ సైడ్ ఇంకోటి కూడా ఏంటంటే, ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, వేరే వెబ్సైట్లో కూడా ఉంది, స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ని అయితే మాత్రం బ్లాక్ చేసే పెడతామని. అండ్ ఇంకొక అప్డేట్ నుంచి కూడా ఉంది. అదేంటి అని అంటే, ప్రజెంట్ రైట్ నౌ ఇరాన్ వాళ్ళు చాలా వరకు అటాక్స్ చేశారు. లాస్ట్ 24 అవర్స్లో వాళ్ళు చెప్పినట్టే యుఎస్ బేసెస్కి వాళ్ళు గల్ఫ్ కంట్రీస్ ఆశ్రయం ఇవ్వడంతో వాళ్ళు అటాక్ చేసినవి చూడండి. నార్థన్ పర్షియన్ గల్ఫ్ దగ్గర అయితే మాత్రం 2 ట్యాంకర్స్ని పేల్చేశారు, విష్ణు అండ్ అలానే జెఫ్రోస్ అని చెప్పి. ఆన్ ద అదర్ సైడ్ ఇంకోటి కూడా చూడండి, యూఏఈలోని జబిల్ అలీ ఏరియా దగ్గర అయితే మాత్రం ఇంకొన్ని ట్యాంకర్స్ని పేల్చినట్టు చెప్తున్నారు. అండ్ సలాహ్ ఒమాన్లో కూడా ఒక డ్రోన్ అటాక్ చేశారని, దానివల్ల చాలా వరకు వెజల్స్ కూడా అటాక్ అయినాయని కూడా చెప్తున్నారు. స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ దగ్గర ఆల్మోస్ట్ 6 వెజల్స్ని ఆల్మోస్ట్ అటాక్ చేశామని చెప్పారు. అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోన్ నుంచి క్రాస్ చేసి వెళ్తున్న మెజారిటీ ఆఫ్ ద వెజల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అటాక్ చేశామని చెప్తున్నారు. అందులో థాయిలాండ్కి వెళ్ళే షిప్ ఉంది. ఎందుకంటే ఆ వెజల్కి ఆ ఫ్లాగ్ ఉంది. ఏ ఫ్లాగ్ ఉంటే అదే మేజర్ కన్ఫర్మేషన్. నెక్స్ట్ జపాన్ ఫ్లాగ్, మార్షల్ ఐలాండ్స్, ఇట్లాంటివన్నీ కూడా అటాక్ చేశామని కూడా చెప్తున్నారు. ఎడిషనల్గా ఇంకోటి ఏంటంటే ఎడిషనల్గా వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా అయితే మాత్రం, సో ఇంకా గల్ఫ్ కంట్రీస్లోని సో జీపీఎస్ని యూజ్ చేసి 1650 ఫ్లైట్స్ని అయితే షిప్స్ని అయితే మాత్రం ఐడెంటిఫై చేశాము. ఒకవేళ కానీ మా సైడ్ నుంచి క్రాస్ అయితే మాత్రం వాటన్నిటి మీద అటాక్ చేస్తామనేటట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. దిస్ ఈజ్ అన్ అనదర్ అప్డేట్. యాజ్ ఆఫ్ నౌ వార్ అయితే మాత్రం కంటిన్యూ అవుతుంది. ఎక్కడ కూడా సీజ్ ఫైర్ గురించి ట్రంప్ ఆపుతామని కానీ, లేకపోతే ఇరాన్ వాళ్ళు స్లో చేస్తామని కానీ ఎక్కడ కూడా అప్డేట్స్ అయితే కనిపించలేదు. ఈ టెన్షన్స్ అయితే మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. నిన్న ఒక న్యూస్ అప్డేట్ వచ్చింది. ఆ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన ఇండియాకి ఫస్ట్ షిప్ వచ్చింది అని చెప్పి, స్ట్రైట్ ఆఫ్ హార్మోన్ నుంచి ఫస్ట్ షిప్ వచ్చిందని. ఇది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. ఇది కరెక్ట్ అయితే నిజంగానే గిఫ్ట్ నిఫ్టీ గ్యాప్ అప్తో ఓపెన్ అవ్వాలి, కానీ గిఫ్ట్ నిఫ్టీ గ్యాప్ అప్తో ఓపెన్ అవ్వాలి. అలా అని గ్యాప్ డౌన్ కూడా కొంచెం తగ్గి ఓపెన్ అవ్వాలి, 50 పాయింట్స్ 30 పాయింట్స్. కానీ గ్యాప్ డౌన్ కూడా 150+ చూపెడుతుంది. నాకు తెలిసి న్యూస్ ఫేక్ అని నేను అనుకుంటున్నా. చాలా సోషల్ మీడియాస్లో ఇది రన్ అవుతుంది. ఇది నిన్న మార్నింగ్ మన మార్కెట్ అవర్స్లోనే వచ్చింది. మరి ఈ న్యూస్ వచ్చినప్పుడైనా మన మార్కెట్ నిన్న రీకవరీ అవ్వాలి కదా, రీకవరీ అవ్వలేదు. ఎందుకు ఇది నాకు ఫేక్ అనిపిస్తుంది. ఫేక్ అనిపించడానికి ఇంకొక కారణం కూడా ఉంది. ఇది పాజిటివ్ అనుకుంటే మరి నిన్న నరేంద్ర మోడీ గారు ఇరాన్ ప్రెసిడెంట్తో ఫోన్ కాల్ మాట్లాడారని ఉంది. నరేంద్ర మోడీ గారు నిన్న ఇరాన్ ప్రెసిడెంట్తో ఫోన్ కాల్ మాట్లాడుతునేటప్పుడు, అంటే ఇరాన్ ప్రెసిడెంట్ అంటే ఇరాన్ అఫీషియల్స్తో ఫోన్ కాల్ మాట్లాడుతునేటప్పుడు, అండ్ మా షిప్స్ని స్ట్రైట్ ఆఫ్ హార్మోన్ నుంచి వెళ్ళడానికి అవకాశం ఇవ్వండి, అండ్ ఆ షిప్స్కి మా ఫ్లాగ్ని పెడతాము, ఆ ఫ్లాగ్ని చూసి ఐడెంటిఫై చేసి మా షిప్స్ని వెళ్ళడానికి ఛాన్స్ ఇవ్వండి అని చెప్తున్నారు. మోడీ గారు ఏదైతే ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారో, మేబీ ఇది వచ్చేసరికి ఒక పక్క రిక్వెస్ట్ చేస్తున్నట్టే. బట్ కాకపోతే ఇరాన్ వాళ్ళు అయితే మొత్తం దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టు ఎక్కడ ఏ న్యూస్ అప్డేట్లో కూడా లేదు. ఈ డిస్కషన్ ఇంకా ఆన్ గోయింగ్లో ఉందని చెప్తున్నారు. ఈ డిస్కషన్ ఆన్ గోయింగ్లో ఉంది. సేమ్ టైం ఇక షిప్ వచ్చేసింది మన ఇండియాకి అని చెప్తున్నారు. ఇదైతే నమ్మబుద్ధి కావట్లేదు. బట్ అఫీషియల్గా ఏమైనా వస్తే అప్పుడు మనం కన్ఫర్మేషన్ తీసుకుందాం. ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు మార్కెట్లో రికవరీ అవ్వచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే, ఇండియన్ షిప్స్కి అఫీషియల్గా ఇరాన్ వాళ్ళే స్టేట్మెంట్ ఇస్తూ మేము వాటిని కంటిన్యూ చేస్తామని చెప్తే మాత్రం అది కూడా మనం పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడి వరకు నేను మీకు చెప్పిన అప్డేట్స్ బట్టి వార్ సిచ్యువేషన్ ఇప్పటికీ కూడా తీవ్రత పెంచుతుంది. క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది, ఎఫ్ఐఎస్ సెల్లింగ్ నెంబర్ పెరుగుతుంది, అండ్ సేమ్ టైం రూపీ అనేది వీక్ అవుతుంది, అండ్ అట్లనే ఇన్ఫ్లేషన్ కూడా పెరిగింది. నెగిటివ్ అప్డేట్స్ అన్నీ ఉండడంతో బీరిష్ మొమెంటం కంటిన్యూ అవుతుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇంకోటి ఏంటంటే, ఈ ఇన్ బిట్వీన్ టైంలో ఎక్కడైనా సీజ్ ఫైర్ గురించి అప్డేట్ వచ్చినా, ఇరాన్ వాళ్ళు ఇండియాకి అఫీషియల్గా వాళ్ళ సైడ్ నుంచి ఇండియా ఫ్లాగ్ కనిపించే ప్రతి షిప్ని మేము వదిలేస్తామని చెప్తే, ఇట్లాంటివి ఏమైనా జరిగితే మాత్రం పాజిటివ్గా తీసుకోవచ్చు. లేదంటే మాత్రం మార్కెట్లో ఈ బీరిష్ మొమెంటం కానీ ఈ వాల్టాలిటీ కానీ కంటిన్యూ అవుతుంది. మోర్ ఓవర్ ఇది ఫ్రైడే. సో మోస్ట్లీ అంటే ఫ్రైడే పరంగా ఉన్న అప్డేట్స్ మీకు తెలుసు కదా ఎట్లా ఉంటాయి. లాస్ట్ 4 days బీరిష్ షెడ్ ఉంటే నెక్స్ట్ డే రికవరీ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. రికవరీ అవ్వడానికి మీకు ఏం లేదు, ఎస్టర్డే యొక్క లో ఏదైతే ఉందో ఇది బ్రేక్ అయితే రికవరీ అవుతుంది, లేకపోతే బీరిష్ మొమెంటం కంటిన్యూ అవుతుంది.
ఇంకో వెర్షన్లో కూడా చెప్తాను. స్ట్రైట్గా ఫాలో అవుతునేటప్పుడు ఆర్ఎస్ఐ ఉంటుంది. ఆర్ఎస్ఐ అనేది ఒకవేళ కానీ ఇప్పుడు ప్రెజెంట్ రైట్‌లో ఆర్ఎస్ఐ 28 ఉంది. 25 బిలోకి వెళ్తే మాత్రం సడన్ బౌన్స్ చూసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇలా కొన్ని టెక్నికల్ సినారియోస్ బట్టి మనం మార్కెట్లో బౌన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు తప్ప న్యూస్ అప్డేట్స్ పరంగా అయితే మాత్రం నేను మీకు చెప్పాను కదా అవి, లేకపోతే అదే బియర్ మొమెంటం కంటిన్యూ అవుతుంది. గోల్డ్ అండ్ సిల్వర్ అంటారా? ప్రెజెంట్ రైట్‌నో గోల్డ్ అండ్ సిల్వర్లో కూడా నెగిటివ్ పాయింట్సే కనపడుతున్నాయి. మీకు తెలుసు కదా గోల్డ్ అండ్ సిల్వర్లో 24/7 ట్రేడ్ చేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీరు యాక్టివ్గా అయితే మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్లో ట్రేడింగ్ అనేది చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటి అని అంటే గోల్డ్ అండ్ సిల్వర్లో ట్రేడ్ చేస్తునేటప్పుడు మోస్ట్లీ గుర్తుపెట్టుకోండి, డాలర్ స్ట్రెంత్ అయినంత వరకు గోల్డ్ అండ్ సిల్వర్లో సెల్ ఆఫే కనపడుతుంది. ఇది మేజర్గా ఉన్న అప్డేట్స్ అయితే మాత్రం ఐ హోప్ క్లియర్ కట్గా నేను చెప్పిన డేటా పాయింట్స్, ఇచ్చిన అనాలిసిస్, కవర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తూ హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ యూ ఆల్ టుడే ఈవినింగ్ at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.